హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్లో డే 8th వ్లాగ్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను అనుకోకుండా అయితే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. ఆ ఊరు మాది కూడా అదే ఊరు, సొంత ఊరు. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరు అక్కడ ఉండట్లేదు, మా అత్తమ్మ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. సో ఈ ఊరు వచ్చి శనిగరం ఫ్రెండ్స్, కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది, సిద్దిపేట దగ్గర. సో అనుకోకుండా అయితే వెళ్తున్నాను. సో ఆ ఊరు వాతావరణము, అలాగే వెళ్ళే దారిలో ఒక చిన్న టెంపుల్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా పవర్ఫుల్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. విలేజ్కి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవుటర్ దగ్గరలో ఉన్నాము. సో బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాం కార్లో. సో మేమైతే ఆల్టో కార్లో వెళ్తున్నాము ఫ్రెండ్స్. మేమైతే మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడైతే అవుటర్ మీద ఉన్నాము. అక్క బావతో కలిసి అయితే వెళ్తున్నాను. నేను అనుకోకుండా అయితే వెళ్తున్నాను. మా బావ ఉన్న అక్క చాలా రిక్వెస్ట్ చేశారు నన్ను, అసలు రారా రారా అంటే, హాలిడే ఉంది రారా, సండే రోజు కదా అంటే. కాదు, అయితే నేను సండే అయినా కూడా నాకైతే ఆఫీస్ వర్క్ ఉంది, సరేలే అని ఇంకా బావ వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రని వెళ్తున్నాను. అక్క, అసలు మనము ఊరికి ఎందుకు వెళ్తున్నాము? ఈరోజు మా ఊరికి మా ఇంటి దేవతలకు కొబ్బరికాయలు కొట్టుకొని కోడి పిల్లని కోసి దండం పెట్టుకొని వద్దాం అనుకున్నాం. చాలా ఏళ్ళ నుంచి చేసుకోవాలనుకుంటున్నాం, అది కుదరడం లేదు. ఈరోజు అనుకోకుండా బయలుదేరాము. అంతా దేవుడు మహత్యం అనుకుంటున్నాను. ఇంకా చేసుకొని రావాలని మా ఆశ. చాలా పెద్దగా చేసుకోవాలి. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాము, దాని గృహప్రవేశం అయిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ఇప్పుడు టైం లేదు, మళ్ళీ మంచి రోజులు వెళ్ళిపోతున్నవి. దానివల్ల మేము అమ్మవార్లకు శాంతి చేయడం కోసం జస్ట్ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి కోడిని కోసుకొని మా మొక్కులు చెల్లించుకుందామని అనుకుంటున్నాము. కొత్త వాళ్ళు అయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి దేవుళ్ళు అయితే చేసుకుంటారు. సో ఇప్పుడు ఇంకా 5 years దగ్గరికి వచ్చింది. అలాగే కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. సో ఆ ఇల్లు కూడా ఎలా కట్టారు ఏంటి, హౌస్ టూర్ అనేది చేద్దాము. సో కంప్లీట్గా వ్లాగ్ అయితే చూడండి. కొంచెం లెంత్ ఎక్కువ అయినా కూడా తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా హనుమాన్ టెంపుల్ చూపిస్తా అని. ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే హనుమాన్ టెంపుల్. మా ఊరు పక్కకే ఉంటుంది. శనిగరం ఊరు పక్కన అనంతసాగర్ అనే ఊరు ఉంటుంది. శనిగరం ఎంట్రన్స్లో ఉంటుంది అన్నట్టు ఈ ఊరు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత పెద్దగా లేకుండే ఫ్రెండ్స్ టెంపుల్. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు అనుకుంటా. సో చాలా బాగా కట్టారు. ఇట్లా మెట్లు కూడా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు మెట్లు ఇట్లా ఏం లేకుండే, ఇప్పుడు చాలా మంచిగా మెట్లు, సైడ్కి గ్రిల్స్ కూడా వేశారు సపోర్టింగ్కి. చాలా బాగా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. మా సొంత ఊరు అయిన శనిగరం పక్కన ఉంటుంది. ఇది దక్కల చెరువు. ఈ దక్కల చెరువు ఎందుకు అంటున్నారంటే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాకపోతే ఎంత మీరు యూజ్ చేసినా కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్తోని ఏదన్నా శని దోషాలు ఉన్నా, లేదా ఎవరన్నా మీకు బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా అటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి స్నానాలు చేపిస్తే అవన్నీ వెళ్తాయని ఇక్కడ నమ్మకం. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు. ఈ చెట్టు కిందకెళ్ళే వాటర్ వస్తుంటాయి. మీరు చూడండి, ఈ వాటర్ను ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానాలు చేస్తారు, పూజ కూడా చేస్తారు వీటికి. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వాటర్ వస్తూనే ఉన్నాయి. మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఈ చెరువులో ఉన్న నీళ్ళు అందరూ వచ్చి స్నానాలు చేసి దీన్ని పూజించి వెళ్తుంటారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ టెంపుల్ ఇంతకుముందు ఇంత పెద్దగా ఉండకపోవు, చాలా చిన్నగా ఉండేది. ఇది ఇక్కడ ఊరు ప్రజలందరూ కలిసి ఇంకా పెద్దగా డెవలప్ అయితే చేశారు. ఒకసారి ఇంకా దేవుణ్ణి కూడా దర్శించుకుందాము. యాక్చువల్గా అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు. నేను ట్రై చేస్తున్నాను దేవుణ్ణి చూపించడానికి కోసమని. సో ఇక్కడ దేవుడు అయితే బండ మీదనే వెలిశాడు అన్నట్టు, ఎవరు విగ్రహం తీసుకొచ్చి అలాగా పెట్టలేదు. బండ పైననే హనుమాన్ రూపం అయితే వెలిసింది ఇక్కడ.
ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే టెంపుల్ అయ్యగారు అయితే ఇప్పుడు ప్రజెంట్గా లేరు. ఇప్పుడు టైం అయితే 11 o'clock అవుతుంది. ఇంత లేట్గా వచ్చామంట, మనం కొంచెం లేట్గా వచ్చాము కాబట్టి అయ్యగారు అయితే లేరు. లేదు అంటే మీరు మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock మధ్యలో వచ్చేది ఉంటే తప్పకుండా అయితే అయ్యగారు అయితే ఉంటారు. అలాగే గుడి తలుపులు అయితే ఇప్పుడు ప్రజెంట్గా బంద్ చేసి ఉన్నాయి. లేదు అంటే మనకి ఈవినింగ్ టైంలో 6 o'clock వచ్చామనుకోండి, అప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. సో అంటే ఇది ఇంకా విలేజ్ ఏరియా కాబట్టి చాలా అంటే జనాలు ఎక్కువ మంది ఉండరు కాబట్టి తొందరగానే క్లోజ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock టైం వరకే ఇక్కడ ఉండండి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, సో ఈ కొండ పైన కొంచెం పైకి ఎక్కితే శివాలయం కూడా ఉంటుంది. శివుడు కూడా మనకి దర్శనం అయితే చేసుకోవచ్చు శివుడిని కూడా. పైకి వెళ్తే మనకు నవగ్రహాలు ఉంటాయి, శివుని విగ్రహం ఉంటుంది, లింగం ఉంటుంది, ప్లస్ మన నాగమ్మ వారి ప్రతిమ కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడానికి మనం కొంచెము వీలు కావదు కాబట్టి ఇప్పుడు చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ కూడా బంద్ చేసి ఉంటుంది కాబట్టి అందుకే చూపించలేకపోతున్నాం. ఎవరైనా భక్తులు వచ్చామంటే పైకి ఎక్కిస్తే మీకు పైన మిగతా టెంపుల్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏరియా కూడా సరౌండింగ్స్ కూడా చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం సిటీలో ఉండి ఒకసారి విలేజ్ వాతావరణంకి వస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంది. చుట్టూ గ్రీనరీ, చాలా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంది. సో వీలైతే మీరు కూడా ఎప్పుడన్నా ఇటు సైడ్ ఈ రోడ్ నుంచి వెళ్తే మాత్రం, కరీంనగర్ హైవే మీద వెళ్తే మాత్రం ఒకసారి ఆగి ఈ టెంపుల్లో ఒకసారి దేవుడిని అయితే దర్శించుకోండి. అయితే దర్శనం అయిపోయాక మేము మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి నుంచి మా అత్త వాళ్ళ ఇల్లు 1.5 kilometer అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే ఈ చిన్న సబ్వే రోడ్ ఉంది కదా, ఈ రోడ్లోకి వెళ్ళి వెళ్తే మనము డైరెక్ట్ ఊర్లోకి వెళ్ళిపోతాము, శనిగరం ఊర్లోకి. ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్, దీంట్లోనే మా డాడీ, మా మామయ్య వాళ్ళు అందరూ చాలామంది ఈ స్కూల్లోనే చదువుకున్నారు. చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి వాళ్ళకైతే ఈ స్కూల్లో. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇల్లు, అదే మా అత్త వాళ్ళ ఇల్లు. యాక్చువల్గా అయితే ఇక్కడ పాత ఇల్లు ఉండేది, 100 years అయితే అయిపోయింది ఆ ఇల్లు కట్టి. సో ఆ ఇల్లుని మొత్తం కూలగొట్టేసి కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. ఒకసారి మనము ఇంట్లోకి వెళ్ళిపోయి హోమ్ టూర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఆఫీస్ వర్క్ కొంచెం ఉంది, ఆఫీస్ వర్క్ అయిపోయాక హోమ్ టూర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ గేట్. సో మామ ఎట్లున్నావు, మంచిదేనా? నమస్తే అత్తమ్మ, ఎట్లున్నావు? అన్ని పనులు అయిపోయినాయా? ఆరాంగా కూర్చున్నారుగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోషమ్మ టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అక్క అత్తమ్మని అయితే అన్నీ అరేంజ్ చేసేసింది. మా అత్తమ్మ ఆల్రెడీ మేము హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నామని తెలిసేసి ముందే టెంపుల్కి ఏమేమి కావాలో కొబ్బరికాయలు, అలాగే దేవునికి పెట్టడానికి ప్రసాదము అవన్నీ రెడీ చేసేసింది. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పోషమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మా ఫ్యామిలీలో ఏంటంటే ఫస్ట్ ఏ శుభకార్యం చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ మేము పోషమ్మ టెంపుల్కి వచ్చి ఇక్కడ పోషమ్మ దేవునికి నైవేద్యం సమర్పించుకున్నాకనే ఆ కార్యక్రమం అయితే చేసుకుంటాము. సో అదేవిధంగా ఇవాళ మా అక్క బావ వాళ్ళు కూడా పోషమ్మ టెంపుల్కి వచ్చి ఇక్కడ దేవుడికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్దామని వచ్చాము. ఇదే మన పోషమ్మ టెంపుల్. సో శనిగరంలో పోషమ్మ టెంపుల్ అంటే ఇదే. ఇక్కడికి అందరూ వచ్చి పూజలు చేస్తారు. ఇక్కడ ఎవరో అమ్మవారికి బియ్యం కూడా పోశారనుకుంటా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది. టెంపుల్ అయితే ఇలాగా మెయిన్ రోడ్ పక్కకే ఉంది. ఈ రోడ్ వచ్చి కోయాడ పోతుంది. ఇట్లా వెళ్తే మనకి హైదరాబాద్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇంకా పోషమ్మ టెంపుల్లో అయితే అన్ని కార్యక్రమాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామక్క? చెరువు కాడికి, నల్లపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు నల్లపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. పోషమ్మ మాత టెంపుల్ అయితే చిన్నగానే ఉంది, పక్కకి పెద్ద పుట్ట అయితే ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి చాలా పెద్ద పుట్ట ఉంది. సో పుట్ట పక్కకే టెంపుల్ అయితే ఉంది.
సో ఈ గుడి లోపలనే అమ్మవారు అయితే ఉంటారు. సో ఇది మన శనిగరం ఊర్లో నల్లపోచమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక ఈ టెంపుల్ పక్కకే వడ్లు అయితే ఎండబెట్టుకుంటున్నారు రైతులు. చాలా ఎండ అయితే కొడుతుంది. ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇక అక్క ఉన్న బావ ఇద్దరు కలిసి అయితే నల్లపోచమ్మ అమ్మవారికి అయితే పూజ చేసేస్తున్నారు. సో ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి మళ్ళీ మనం వేరే టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనము మైసమ్మ టెంపుల్కి వచ్చాము. మైసమ్మ టెంపుల్ పక్కకే శనిగరం చెరువు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెరువులో అయితే ఫుల్గా వాటర్ వచ్చేసాయి. ఈ సీనరీ చూస్తూ ఉంటే మాత్రం మనము ఎక్కడనో ఉన్నట్టు అనిపిస్తుంది. ఫుల్గా వాటర్ ఉన్నాయి. వాటర్ కూడా చాలా చక్కగా పడుతూ ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నేను మా శనిగరం చెరువు నిండడము ఇదే ఫస్ట్ టైం చూడడము. అయితే చాలాసార్లు నిండింది కానీ నేను ఎప్పుడూ రాలేదు. చాలా రోజులకైతే ఊరికైతే వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం వాటర్ అయితే ఫుల్గా ఫ్లో అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి. సో మనము ఏంటంటే ఇట్లా శ్రీశైలం అలాగే మన కరీంనగర్ డ్యామ్ దగ్గర అయితే ఎలాగైతే వాటర్ ఉంటాయో అలాగా కనిపిస్తుంది మొత్తం. సో ఫ్రెండ్స్, చెరువు పక్కకే మైసమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొడుతున్నాము. సో ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సీనరీ అయితే అదిరిపోతుంది. ఎప్పుడైనా మీరు కరీంనగర్ రూట్కి వెళ్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ హనుమాన్ టెంపుల్, అలాగే సరస్వతి టెంపుల్, అలాగే నరసింహస్వామి టెంపుల్, అలాగే ఈ చెరువు కంపల్సరీ విజిట్ అయితే చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతోనైతే రండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. ఇదేనండి మా సొంతూరు చెరువు. ఇది ఒక 13 గ్రామాలకు నీరుని అందిస్తుంది. దీన్ని శనిగరం ప్రాజెక్ట్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా శివాలయంకి వచ్చేసాము. శనిగరంలో శివాలయం అంటే ఇదే టెంపుల్ ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఎంటర్ అయిపోయాక మనకైతే పెద్ద గణపతి విగ్రహం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే నంది కూడా ఉంది, శివుడు ఫ్రెండ్స్. అలాగే శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే టెంపుల్ గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇక టెంపుల్ అయితే క్లోజ్ ఉందని బయటనే కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇక పక్కకే దాత్రి చెట్టు అయితే కూడా ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ అయితే చూడడానికి చిన్నగానే ఉంది కానీ శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. ఈ కార్తీక మాసాన శివుని టెంపుల్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మా ఊర్లో నేను చాలా టైమ్స్ వచ్చాను చిన్నప్పుడు, కానీ ఎప్పుడు ఇలాగ టెంపుల్కి అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ శివాలయంకి రావడం. ఇక లాస్ట్ టెంపుల్ శివాలయం విజిట్ చేశాం ఫ్రెండ్స్. ఎందుకంటే శివాలయంకి వెళ్ళేసి మళ్ళీ ఏ టెంపుల్కి అయితే వెళ్ళకూడదు, ఇంటికే వెళ్ళాలి. సో ఇంకా మేము అందుకే లాస్ట్లో పెట్టుకున్నాము శివాలయం విజిటింగ్. సో ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే పెద్ద దేవునికి కోడిని కోయాలి. సో కోడిని కూడా తీసుకొని వచ్చేసాము. సో ఇక ఇప్పుడు దేవునికి మొక్కేసి కోసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది రూమ్, ఒకటి పాతది అన్నట్టు. ఇది నేమ్ డిస్టర్బెన్స్ చేయలేదు యాక్చువల్గా. పక్క ప్లేస్లో అయితే కొత్తగా కట్టారు. సో ఈ రూమ్లోనే దేవుళ్ళు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఏమేం దేవుళ్ళు ఉన్నారు, ఎలా చేసుకుంటారు అనేది ఒకసారి మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం. అత్తమ్మ, ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో చూస్తే ఒక్కొక్క మూలలో ఒక్కొక్క దేవుడు అనేది ఉన్నది. మళ్ళా కొత్త ఇంట్లో కూడా దేవుని రూమ్ ఉంది. మళ్ళీ ఈ దేవుళ్ళు ఎందుకు ఇట్లా సపరేట్గా పెట్టినావు? ఇళ్ళల్లో పోతే పెట్టుకోవాలి. అంటే ఇవి ఇళ్ళల్లోకి పోతే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పోతాయి. ఇది ఇప్పుడు ఒక్కొక్క దేవుని గురించి దుర్గమ్మ దుబ్బులో వచ్చి తీసి ఆ ఇంట్లో పెట్టాలి కొలిసి. ఇది ఎప్పుడు పూజ చేస్తావు ఏంటి? ఈ దుర్గమ్మ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము? అంటే ఏమన్నా పండుగలప్పుడు ఎట్లా? పండుగలప్పుడు ఆకాశ పండుగకు కోడిపిల్ల కోసుకుంటాము, కావున పున్నానికి కోడిపిల్ల కోసుకుంటాము. చేసుకున్నప్పుడు మాకతోడు చేసి పట్టు వారిచి మా దుబ్బులైన తీసుకొచ్చి కొలుతాడు.
కొంతమంది దుర్గమ్మ చేసుకుంటారని అదే ఒక సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి పండుగలాగా చేసుకోవాలి. ఇంకా ఈ దుర్గమ్మకి ఇప్పుడు వారంలో ఏదన్నా ఒక రోజు స్పెషల్ గా పూజ చేయడం అట్లా ఏం లేదు, పండుగలు వస్తేనే. మళ్ళీ ప్రతి రోజు దీపం పెట్టాలా? పెట్టుడు లేదు, పెట్టుడు ఏం లేదు, పండుగకు పెట్టుకున్నాడు ఓన్లీ పండుగలప్పుడే. దసరాకి, సంక్రాంతికి, ఉగాదికి అట్లాంటి టైంలో మెయిన్ పెడతాం, లేకుంటే లేదు. కావున పుణ్యానికి ఆకాశ పండుగకి అయితే తప్పకుండా ఊదిచ్చి నైద్యాలు పెట్టి కోడిపిల్లనన్నా కొబ్బరికాయ అన్నా కోడిగుడ్డ అన్న అటు వేసి నైద్యం పెడతాం. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే దుబ్బులైన అత్తనే మనకు కొలుపుకోవాలి. కొలుపు ఇప్పుడు అంటే 5 సంవత్సరాల వరకే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు అనిపిస్తే చేసుకోవచ్చు. సపోజ్ 5వ సంవత్సరం చేసుకునేటప్పుడు సపోజ్ ఏదన్నా కొన్ని కారణం వల్ల చేసుకోకుంటే గిట్లనే గోస వచ్చుకుంటది. అట్లా 5 ఏళ్ళు వెళ్ళినాయి కదా, ఇక గోస వచ్చుకుంటది. ముడిపెడితే ఆగుతుంది. అంటే ఇప్పుడు ఈ దుర్గామాతకి మేకని గాని కోడిని కూడా కోయొచ్చు. మేకను దుబ్బులైన వచ్చినప్పుడు మేకను కోసుకోవచ్చు, అట్టప్పుడు కోడి పిల్లలు కోసుకోవచ్చు. ఏదన్నా పని చేసుకుంటాం, ఓడి బియ్యం పోతా, చీర పెడతా. ఇది సమ్మక్క సారక్క దేవుడు కదా, సమ్మక్క సారక్క దేవుడు. సో ఇక్కడ కూడా దీపం ఎప్పుడు పెడతావు? ఎప్పుడు పెట్టా, పుణ్యం అప్పుడే పెడతా. ఓన్లీ ప్రతి పుణ్యానికి పెడతా. ఇది మళ్ళా సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం వస్తుంది. అప్పుడు కోడిని కానీ మేకను అది ఇష్టం. కోడి పిల్ల అయితే తప్పకుండా పోయాలి, ఓడి బియ్యం పోయాలి. ఓకే, ఇక్కడనే పోస్తా ఓడి బియ్యం గద్దె కప్ప చెప్పాలి. ఓకే. శుక్రవారం దేవుడు అన్ని దేవతలు ఒకటేసారి చేస్తుడు, 5 ఏళ్ళకి ఒకసారి. శుక్రవారమ్మ, బాలమ్మ, దుర్గమ్మ ఇవన్నిటికి ఒకటేసారి చేసుకున్నాడు. ఇది అంటే ఇది ఏంటి స్పెషల్? శుక్రవారం దేవుడు అంటే ఎట్లా అంటే లక్ష్మీదేవి. ఓకే, ఇక్కడ కూడా ఎప్పుడెప్పుడు పూజలు చేస్తావు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. అన్ని ఒకటేసారి దేవుళ్ళ మొక్కు ఒకటేసారి చేస్తాం. దుబ్బులైన అన్ని వచ్చి అన్ని చేస్తాడు. కాబట్టి ఆ శుక్రవారం దేవుడు బాలమ్మ దేవుడు 2 కలిపి ఒక దగ్గర వేరు కడుగు పెడతారు. బాలమ్మ బయట ఉంటది, బాలమ్మ ఇంటి బయట ఉంటది, లోపల ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇల్లు ఇప్పినాం కాబట్టి పాత ఇట్లనే 2 కలిపి అన్ని కలిపి పెట్టిన అన్నట్టు. సో ఇవన్నీ కలిపి 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేసుకుంటారు. ఆ పండుగ డిలే చేస్తే మాత్రము ఆ దేవతలు మనకు కొంచెము మనశ్శాంతి కూడా చేస్తాయి. సో దానికి శాంతింపజేయడానికి ఈ రోజు వచ్చి కోడిని కోసుకొని వాళ్ళని కొంచెం శాంతింపజేసి మళ్ళీ అన్ని మంచిగా జరుగుతూ చేసుకుంటామని మా అమ్మ సహకారంతో, మా నాన్న సహకారంతో చేసుకుంటామని మొక్కుతున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ రోడ్ అన్నట్టు. సో మనకి ఎవరైనా కానీ ఈ రోడ్ నుంచే ఊర్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో మా అత్తమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ షటర్ వేశారు. సో ఇంట్లోకి వెళ్తే అది క్లియర్గా కనిపిస్తుంది. షటర్ ఎక్కడ వేశారు ఏంటో అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే షటర్ ఎందుకు వేశారంటే ఇలా రోడ్ పైకి ఒక షాప్ అన్న పెట్టుకుందామని, లేదంటే రెంట్ కన్నా ఇద్దామని ఆ ఆలోచనతోనైతే ఇటు సైడ్ షటర్ వేశారు. అయితే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది. సో ఇదైతే మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి వాష్ ఏరియా ఉంటుంది, అలాగే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడనేమో సింక్ అదేంటి మంచినీళ్ళది ఉంది, అలాగే బోర్ కూడా ఉంది. దీని పక్కకి కొంచెం లైట్గా గార్డెన్ టైప్లో చెట్లు పెట్టుకోవడానికి పండ్లు చెట్లు, అలాగే కాయగూర చెట్లు, పూల చెట్లు అయితే పెంచుకుంటున్నారు. సో దాని పక్కకే ఇలాగ కార్ పార్కింగ్ అయితే ఉంది. సో కార్ పార్కింగ్ ఏరియా పక్కకే పాత ఇల్లు కొంచెం అయితే ఉంచుకున్నారు. ఈ ఇల్లు ఏంటంటే ఈ ఇల్లు పాత ఇల్లు ఎప్పుడుదంటే ఇది 100 సంవత్సరాల కిందటిది ఈ ఇల్లు. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి, అంటే మా వాళ్ళు శనిగారం వచ్చినప్పటి నుంచి ఇల్లు ఉంది. సో దాన్ని తీసేసి మా నాన్నగారు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టారు. సో ఆ కొత్త ఇల్లు గృహప్రవేశం వచ్చిన తర్వాత ఇది కూడా తీసేస్తారు, ఎందుకంటే అందులో దేవతలు ఉన్నారు. సో ఆ దేవతలను ఆ కొత్త ఇంట్లో పెట్టిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత ఆ ఇల్లుకు మార్చబడుతుంది. అప్పుడు మాత్రము ఈ మొత్తం డిమాలిష్ చేసి ఇది మొత్తం షెడ్ వేస్తాము. సో కొత్త ఇల్లు ఎలా కట్టారంటే మా నాన్నగారు చూపించండి బావగారు.
ఫ్రెండ్స్ ఈ కనిపించేదే కొత్త ఇల్లు. సో ఈ కొత్త ఇల్లు గురించి మా బావగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకన్నా మా బావగారు అయితే క్లియర్గా ప్రతి ఒక్క రూమ్ చూపించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి మా బావనే మొత్తం చూసుకున్నాడు. సో ఈ ఇల్లు ఒకసారి చెప్పు బాబా, ఎట్లా ఏంటి ఎట్లా ప్లానింగ్ ఎవరు ఇచ్చారు? 3 గుంటలం బావు జాగా ఇది. సో 3 గుంటలం బావు జాగాలో మేము మా నాన్నగారికి, ఎందుకంటే ఆ పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కడదామనే ఆలోచన వచ్చిన వెంటనే అది తీసేసి జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఇల్లు కట్టాము. అది ఒక డబుల్ బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాలు, అటాచ్డ్ బాత్రూమ్ చేశాము. సో ఇది స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ప్లస్ ఇదేమో ఎంట్రన్స్ డోరు. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్స్, ఇదేమో సైడ్ ఎంట్రన్స్ డోర్. సో మీరు ఈ గల్లీలోకి వెళ్ళి ఇలా వెళ్తుంటే మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గోడ అనేది తీసేయాలంటే ఇది తీసేసిన వెంటనే మెయిన్ రోడ్డుకు వాళ్ళు కబ్జా చేస్తారని చెప్పేసి ఇది ఉంచినాము. ఇక్కడ షట్టర్ లాగా చేసాము. ఈ షట్టర్ ఎందుకంటే రెంట్కి ఇవ్వడానికి, ప్లస్ మా నాన్నగారు ఏమైనా షాప్ పెట్టుకుంటారేమని చెప్పేసి పెట్టాము. సో ఎప్పుడైతే వాళ్ళు రెంట్గా నచ్చినప్పుడు ఈ పార్ట్ మందం మాత్రం తీసేసి మిగతా గోడ ఇట్లనే ఉంచుతాము. సో ఇది ఇటు సైడ్ ఒక చిన్న గేట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనము ఇంట్లోకి రావచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఇంతకుముందు అక్కడ ఉండేది. దాన్ని ఏంటంటే వాస్తుపరంగా చేసి ఇక్కడ మా కార్ పార్కింగ్ గురించి దాని గురించి ఇది పెద్ద మెయిన్ గేట్ చేసాము. ఇక్కడ నుంచి రాకపోకలు తక్కువ చేసాము. అక్కడ నుంచి మెయిన్ రాకపోకలు జరుగుతుంటాయి. సో ఇది వాష్రూము, ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి ప్లేస్ పెట్టాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో ఇది హాల్ ఉంటుంది. ఇది మెయిన్ హాల్. సో ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి కారణము మా బామ్మాడిది మెట్ట రవి కుమారు. ఎందుకంటే దేవుని రూమ్, ఈ దేవుని రూమ్ కట్టడానికి ఇవ్వాలంటే మా బామ్మాడిది కారణము. ఇంతకుముందు ఆ దేవుని రూమ్ లోపలనే ఉండేది. సో దీన్ని సపరేట్గా కట్టమని చెప్తే అప్పుడు మా మామగారు, మా బావగారు, బామ్మాడిది రవికుమార్ చెప్పడం వల్ల ఈ రూమ్ ఇక్కడ కట్టాము. ఇది ఒక బెడ్రూము. సో ఇది ఈ రూమ్ వచ్చి మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్. షట్టర్ చెప్పాను కదా. సో ఈ షట్టర్ లేదా ఎవరైనా ఫ్యామిలీ వస్తే ఆ షట్టర్ ఇట్లా ఉంచేసి ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాము. అంటే సపరేట్ రూమ్ లాగా. ఇదేమో నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూము. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మా మమ్మీ డాడీ వాళ్ళు ఉంటున్నారు ఇందులో. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో. ప్లస్ ఇంకోటి ఇది కిచెన్. సో మా ఆవిడ గారు ఇప్పుడు కిచెన్లో చికెన్ వండుతున్నారు. ఇందాక కోడిని కోసారు కదా, చికెన్ వండుతున్నారు. అంతా కలిపి పెట్టేసింది అక్క. ఇక అక్క చేతులతో వంట చేస్తే ఎట్లుంటుందో అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇది కిచెన్. సో ఇంకో మరొక 2 months గృహప్రవేశం ఉంటుందా? గృహప్రవేశం ఇప్పుడు ఎందుకంటే ఇక అన్ని చెడు దినాలన్నారు. అంటే మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత గృహప్రవేశం చేస్తారట మా నాన్నగారు. సో అప్పుడు ఇంకా పెద్దగా జరపబడుతుంది. దేవుళ్ళు చేసుకొని అన్ని చేసుకొని గృహప్రవేశం చేస్తారు. మా అమ్మగారు ఇప్పుడే మామ ఏమో తింటుండు. ఏం తింటున్నావు మామ? చికెన్ కర్రీ, చేపలు. వావ్. మా అమ్మగారు ఇప్పుడే ఫంక్షన్ పోయి వస్తున్నారు. పూజ అయిపోయింది, ఫంక్షన్ పోయి వస్తున్నారు. వాళ్ళ అల్లుడు అవుతాడు లక్ష్మణ్ అని. వాళ్ళది గృహప్రవేశం ఉందట. వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళి వస్తున్నది. ఓకే, అందరిని ఒక 3 రోజులు సెలవు పెట్టుకొని రమ్మనాలి. ఇప్పుడు ఎక్కడికన్నా బయటికి పోతలేరా? తిరుపతికి అట్లా పోతలేరా? పోతారు కదా. ఇక్కడికి రానికి అదే 4 రోజులు సెలవు పెట్టుకొని ఇక్కడ వచ్చి దేవుళ్ళని చేసుకొని ఓండ్రా అని చెప్పు మంచిగా. అది మా బామ్మ డిక్లేర్ చేస్తాడు. సరే, ఎన్నడైనా డిసైడ్ చేసుకున్నా కూడా మరీ ఇక లేటు చేయకండ్రి. మళ్ళా లేట్ ఏం చేయమ్మా. నేను ఈ వారం 10 రోజుల్లో హైదరాబాద్ వచ్చి మా బామ్మని అడిగి అన్ని ఒకసారి చేయొచ్చా అట్లా ఇట్లా అడుగుతా. ఈ పంతుల్ని కూడా అడుగు ఒకసారి. పంతులు రాసిన లెటర్ కూడా పంపుతాం మా బామ్మడి. సరే, పంతులు ఏం చెప్పిండంటే ఇప్పుడు అక్కడనే ఉన్నాయి కదా 3. అవును, దేవుళ్ళు చూపించిన ఇందాక. అక్కడనే ఒకటి పోయి పోషమ్మ కాడ ఒకటి కోసుకో. వెనక సిరి బాలమ్మ గీడు ఉండే, దుర్గమ్మ అనే ఉంటుంది. శుక్రాన్ దేవుడు ఇటు ఈ పాతి ఉన్నప్పుడు గీడు ఉండే. ఇంట్లో పెడతా. సరే అట్లా సరే అయిపోయినాక పెట్టుకోవచ్చు అన్నాడు. అది మా బామ్మతో సాయించలే నేను. సరే, అది కాదు. చేపల కూర ఎట్లుంది అత్తమ్మ వండింది? మరి మంచిగానే ఉంది. కానీ వస్తా అన్నారు. తర్వాత హ్యాండ్ ఇచ్చారు. పాపం ఈ వంటకు మిస్ అయిన వ్యక్తి పేరు ఏంటంటే మెట్ట రవికుమారు. అతను ఒక్కడు మిస్ అయ్యాడు దీనికి ఇవాళ. ఫ్రెండ్స్, మా అక్కనైతే కోడి కూర కట్టెల పొయ్యి మీద వండుతుంది. సో వంటనైతే చాలా చక్కగా చేస్తుంది మా అక్క.
మా అక్క క్యాటరింగ్ కూడా చేస్తుంది కదా, సో స్మెల్ అయితే అదిరిపోతుంది, చికెన్ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. సో మా అత్తమ్మ పప్పు వేసింది, చాలా బాగుంది పప్పు. మా బావ వాళ్ళు అయితే కోడి కూర తింటున్నారు, కోడిని కోసుకున్నారు కదా. అక్క అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసింది. ఎట్లుంది అక్క టేస్ట్? కట్టెల పొయ్యి మీద కదా, సో చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. నేనైతే చాలా మిస్ అయిపోతున్నా కోడి కూరని. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మీ అత్తమ్మ దేవుళ్ళని చేసినప్పుడు అప్పుడు కట్టెల పొయ్యి మీద చికెన్ అని తెప్పించి నీకు పెట్టింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఆల్రెడీ సిద్దిపేట బైపాస్ దాకా వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 4:30 కావస్తుంది. ఇంకా మనము రిటర్న్లో ఎక్కడ ఆగడం లేదు, జస్ట్ ఇక్కడ చాయ్ తాగుదామని అయితే ఆగాము. మధ్యలో పెగ్నాపూర్ దాటాక రైతు బజార్ వస్తుంది. సపోజ్ రైతు బజార్లో కంకులు తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సపోజ్ తీసుకుంటే ఆ ప్లేస్ కూడా నేను కవర్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ దుద్దేడ టోల్ గేట్ దాకా వచ్చాము. టోటల్గా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది టోల్ గేట్ దగ్గర. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, సో సండే అయితే ఈవినింగ్ టైంలో ఇలాగే ట్రాఫిక్ ఉంటుంది. చాలామంది వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతూ ఉంటారు. సో అందుకని చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫాస్ట్యాగ్ కాడ ఏంటంటే సెన్సర్స్ పనిచేయట్లేదు అనుకుంటా. వీళ్ళు ఒక స్టిక్తోనే అయితే మన కార్ దగ్గర పెట్టి మన ఫాస్ట్యాగ్ రీడ్ అయ్యాక అమౌంట్ అయితే డిటెక్ట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెగ్నాపూర్ రైతు బజార్కి అయితే చేరుకున్నాము. ఎవ్రీ టైం మేము కరీంనగర్ టు హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఇక్కడనే కంకులు అయితే తీసుకుంటాము. చాలా తక్కువ ధరలో ఉంటాయి కంకులు, అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనైతే కంకులు అమ్ముతారు, అలాగే ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఇంకా కొంచెం అటు సైడ్ ఒక షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ దగ్గరనేమో కూరగాయలు అమ్ముతారు. సో కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కూరగాయలు కూడా వీళ్ళు ఇదే ఊర్లో పండిస్తారు. సో పంట పండినాక తీసుకొచ్చి అమ్ముతారు అన్నట్టు. కూరగాయలు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, మళ్ళీ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ మేము కరీంనగర్ టు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఇక్కడనే కూరగాయలు తీసుకొని 1 వీక్కి సరిపోయే కూరగాయలు తీసుకొని అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతాము. ఫ్రెండ్స్ నేనైతే కంకులు 100కి 25 లెక్క బేరం చేసి తీసుకుంటున్నాను. సో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే 100కి 35 లాగా తీసుకున్నాను, కానీ ఈసారి అయితే ఇవ్వట్లేదు. సో 25 అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా రైతు బజార్ కాడ అయితే కంకులు అండ్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా చీకటి కావస్తుంది. ఇంకా మనమైతే హైదరాబాద్కి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంకొక 1 అవర్లో. ఆల్రెడీ ఇంకా ఆఫీస్ వర్క్ ఉంటే కార్లోనే చేసుకుంటూ బయలుదేరిపోయాము. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.